హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గారెలు అండి. గారెలు వేయాలి అంటే మనం కంపల్సరీ పప్పు అనేది నానబెట్టాలి, రుబ్బాలి కదా. కానీ ఈ రెండు చేసే పని లేకోకుండా ఈజీగా గారెలు అనేవి మనం ఈవినింగ్ స్నాక్ లాగైనా చేసుకోవచ్చు, ఉదయం టిఫిన్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి ఎలాగనుకుంటున్నారా? ఇప్పుడు మీకు చూపిస్తాను. మరమరాలండి. ఈ మరమరాలు వచ్చేసి మనకి అందరి ఇంట్లోనూ ఉండేవి, బయట మార్కెట్లో కూడా మనకి దొరుకుతాయి కూడా. ఇవి మరమరాలు వచ్చేసి 3 కప్పుల వరకు తీసుకున్నాను నేను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకా ఎక్కువైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మరమరాలని కొంచెం వాటర్ పోసుకొని ఈ ములిగే వరకు కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టేసి పక్కన పెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత ఇవి చూడండి మనకి చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని వాటర్ అంతా కూడా పిండేసి వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా అరిచేతిలోకి మరమరాలు తీసుకొని చక్కగా రెండో చేతితో ఇలా ఒత్తేస్తే మనకి వాటర్ అంతా కూడా చక్కగా కిందకు వచ్చేస్తుంది అనమాట. మొత్తం అన్ని మరమరాలని కూడా ఇలా వాటర్ లేకోకుండా అన్నిటిని ఇలా పిండేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న ఈ మరమరాలన్నిటినీ కూడా వేరొక వెడల్పాటి బౌల్లోకి వేసుకొని మొత్తం కూడా చక్కగా మనం మిక్సీ పట్టే పని లేదు, రుబ్బే పని లేదండి. ఇలా చేత్తో మొత్తం కూడా నలిపేయండి. ఇలా చేయడం వల్ల మనకి మెత్తగా అయిపోతాయి అనమాట. ఆల్రెడీ మనకి నానిపోయి ఉన్నాయి కాబట్టి ఇవి మనకు అంత గట్టిగా ఉండవు, చాలా మెత్తగా ఉంటాయి. వీటిని చక్కగా ఇలా ఎనిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బియ్యం పిండి వచ్చేసి 1 కప్పు వరకు తీసుకోండి. మన ఇంట్లో బియ్యం పిండి అనేది ఉంటూనే ఉంటుంది కదా. ఒకవేళ బియ్యం పిండి లేకపోతే 1 గ్లాసుల వరకు రైస్ తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసేసి చక్కగా పిండిలాగా ఆడేయండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు ఒకటి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు 2 రెమ్మల్ని కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి 4 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పెరుగు ఉంటుంది కదండి, మనకి చిక్కటి పెరుగు అవసరం లేదు, కొంచెం వాటర్ పోసి ఇలా పలచగా చేసుకోండి. ఈ పెరుగు వచ్చేసి నేను 2 కప్పుల వరకు తీసుకున్నాను. కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి ఇంకో కప్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ కప్పు కూడా ఇందులో వేసేసి మనకి రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. మీరు ఎంత పడుతుందో చూసి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మనకి ఇంక ఇందులో వాటర్ పోసే పని కూడా ఉండదండి. మీకు ఇంకొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే మజ్జిగ ఉంటే మజ్జిగతోనే కలిపేయండి. అప్పుడే గారెలు అనేవి చక్కగా మనకి విడిపోకుండా గుండ్రంగా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ ముద్దను పక్కన పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు క్లాత్ అన్నా కప్పండి, లేకపోతే ఏదైనా బౌల్ అన్నా బౌల్ ఇచ్చేయండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకున్నాము. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్ని కొంచెం హీట్ అవనివ్వాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ముద్ద ఉంది కదండి, దీన్ని మన చేతికి ఎంత సైజ్ అయితే వస్తుందో అంత సైజ్ తీసుకొని ఇలా హోల్డ్ చేసుకొని గారెలాగా చేసుకోవాలన్నమాట గుండ్రంగా. మీకు ఇంకా చిన్న సైజు కావాలంటే చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు, లేదా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత గరిటెతో చక్కగా 1 బై 1 ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి ఇలా కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట గారెలు అనేవి. ఇలా వచ్చిన తర్వాత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేయండి. ఇలాగే నెక్స్ట్ వైపు కూడా వేసి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. అంతేనండి, మనకి ఈజీగా పప్పు నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేకోకుండా గారెలు అనేవి చూసారా చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసి ఎలా వచ్చినాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా కరకరలాడుతూ దూదిల్లాగా టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.